బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ థర్డ్ టెస్ట్ మనం అందరం అనుకున్నట్టే డ్రా అయింది. అయితే ఈ డ్రాన్ టెస్ట్ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఆర్ అశ్విన్ ద లెజెండరీ క్రికెటర్ హ్యాస్ అనౌన్స్డ్ రిటైర్మెంట్. కానీ దీనికి కారణం ఏంటి? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మీ అందరికి ఒక చిన్న జెంటిల్ రిమైండర్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఎ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. దిస్ కేమ్ యాజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్. అయితే మధ్యాహ్నము ప్రెస్ రిపోర్టర్స్ కొంతమంది ట్వీట్ చేశారు, ఇవాళ సాయంత్రం ఒక క్రికెటర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయబోతున్నారని. అందరు ఏమనుకున్నారంటే ఇట్ మైట్ బి రోహిత్ శర్మ అని. కానీ ఈవెన్చువలీ తెలిసింది ఇట్స్ ఆర్ అశ్విన్ అని చెప్పేసి. మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు వచ్చారు, రోహిత్ శర్మ ఇంకా ఆర్ అశ్విన్. ఆర్ అశ్విన్ చాలా స్మాల్గా షార్ట్గా ఎట్లా అంటే ప్రిసైజ్గా చెప్పేసాడు, ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. రిటైర్మెంట్ అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యర్ టైమ్ అని. దట్ ఈస్ హౌ హీ ప్లేడ్ ఆల్ హిస్ లైఫ్. క్రికెటర్, ఫెంటాస్టిక్ పర్సన్ తను. అయితే దీంట్లో నాకు ఏం అర్థమైందంటే ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాడంటే మేబీ హీ వాజ్ నాట్ హ్యాపీ హౌ హీ వాజ్ ట్రీటెడ్, టు బీ హానెస్ట్. తను ఎక్స్పెక్ట్ చేశాడు ఫస్ట్ టెస్ట్ నుంచి ఆడతా అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఇన్ని వికెట్లు ఉన్నాయి, వీ నో హిస్ పర్ఫార్మెన్సెస్, ఎన్ని మ్యాచ్లు ఇండియా గెలిపించాడు. కానీ వాట్ ఎవర్ హ్యాపెన్ ద ఫస్ట్ టెస్ట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ రోహిత్ శర్మ రిక్వెస్ట్ చేశాడంట. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అప్పుడే డిస్కషన్ అయింది. రోహిత్ శర్మకి వెళ్ళి చెప్పాడంట, నేను ఫస్ట్ టెస్ట్ డ్రాప్ అయిన తర్వాత ఐ వాంట్ టు టేక్ రిటైర్మెంట్, ఎటు నేను మ్యాచ్ ఆడట్లే కదా అని చెప్పేసి. కానీ రోహిత్ శర్మ రిక్వెస్ట్ చేసి పింక్ బాల్ టెస్ట్ ఆడిపించాడు. నువ్వు ఆడాలి, పింక్ బాల్లో నీకు చాలా వికెట్స్ ఉన్నాయని చెప్పేసి. పింక్ బాల్ టెస్ట్ ఆడాడు. అండ్ దాని తర్వాత మళ్ళా హీ డింట్ ఫైండ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్లేయింగ్ 11. జడేజా ఆడాడు, పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే వెన్ హీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ 11 ఇంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇట్స్ బెటర్ రాదర్ రిటైర్ అని చెప్పేసి తన సొంత పర్సనల్ డిసిషన్. మీరు విరాట్ కోహ్లీతో కూడా మీరు చాలా విజువల్స్ చూసుంటారు మ్యాచ్లో. విరాట్ కోహ్లీ కూడా పక్కన కూర్చొని చాలాసేపు మాట్లాడాడు, హగ్ చేసుకున్నాడు, చాలా లెందీ డిస్కషన్ నడిచింది. అండ్ ఫైనల్ ఏం తెలిసి వచ్చిందంటే ఇట్ ఈస్ హిస్ పర్సనల్ డిసిషన్, క్లారిటీతో నేను డిసిషన్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఆర్ అశ్విన్ చెప్పాడు. రోహిత్ శర్మ మాటల్లో కూడా విన్నాం. సో ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్, లెట్స్ లీవ్ ఇట్ టు హిమ్. తను అనుకున్నాడు ఎవ్రీ క్రికెటర్కి ఈ రోజు రావాల్సింది, సమ్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ యూ హ్యావ్ టు రిటైర్. అండ్ అశ్విన్ ఈజ్ ఎ లెజెండరీ క్రికెటర్. ఎన్ని వికెట్లు, రికార్డుల గురించి మాట్లాడాలంటే 537 టెస్ట్ వికెట్స్, 37 5 వికెట్ హాల్స్, 11 మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అండ్ 2016లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. ఇంకా చెప్పుకుంటా పోతే దీనికి అసలు లిస్ట్ ఎండే లేదు. సరే, ఇది బౌలింగ్లో, బ్యాటింగ్లో 6 టెస్ట్ సెంచురీస్. మంచి బ్యాటర్స్కి లేవు ఇన్ని టెస్ట్ సెంచురీస్. నేను ఫస్ట్ ఆర్ అశ్విన్ని చూసింది అండర్ 19 డేస్లో. అండ్ హీ వాజ్ అ వెరీ కాంపిటేటివ్ క్రికెటర్. ఎట్లా అంటే అసలు ఓటమి ఒప్పుకోడు. వెరీ ష్రూడ్ అండ్ దాంతో వెరీ స్మార్ట్ క్రికెటర్. అయితే అప్పుడు ఫ్లాట్ వేసేవాడు. దాని తర్వాత చాలా వేరియేషన్స్ ఉండేవి కాదు. సో స్లోలీ డెవలప్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాల్ ఫ్లైట్ ఇస్తాం స్టార్ట్ చేశాడు. చాలా పర్ఫార్మెన్స్ చేసి 2011లో ఈ మేడ్ హిస్ ఇంటర్నేషనల్ డెబ్యూ. అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. అనిల్ కుంబ్లే తర్వాత ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఇండియా. దట్ స్పీక్స్ అ లాట్. దట్ సమ్స్ ఇట్. ఎలాంటి క్రికెటర్ అవుతాను, ఎంత ఫాస్ట్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో పర్ఫార్మెన్స్ వచ్చిందో. ఇన్ని మ్యాచ్లు వన్ సైడ్ అయినాయి, హోమ్ సిరీస్ కానీ. ఇలాంటి మనకి అశ్విన్ మీద భరోసా ఉంటుంది. ఎప్పుడున్నా అశ్విన్ మ్యాచ్ గెలిపించేస్తాడని చెప్పేసి. బయట నుంచి ఉన్న బ్యాట్స్మెన్ రావాలి, ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ హోమ్ సిరీస్లో ఆడాలంటే అట్లీస్ట్ అవర్స్ టుగెదర్ అశ్విన్ బౌలింగ్ చూడాల్సింది. ఎన్ని వేరియేషన్స్ డెవలప్ చేశాడు. క్యారమ్ బాల్, దూసరా, డిఫరెంట్ యాక్షన్స్తో వేస్తూ ఉంటాడు. లెజెండరీ క్రికెటర్. హీ ఈజ్ ఏ క్రికెట్ సైంటిస్ట్. మంచి ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇన్ఫ్యాక్ట్ హనుమ విహారీ చెప్పాడు నాకు, నిన్ననే చెప్పాడు. ఆర్ అశ్విన్ అంట 2021 పింక్ బాల్ టెస్ట్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే స్టీవ్ స్మిత్ని ఎట్లా అవుట్ చేయాలో 400 బాల్స్ చూశాడంట. చూస్తూనే ఉన్నాడు. ఎంత పేషెన్స్ ఉన్నాడు చూడండి. దాని తర్వాత డిసైడ్ చేశాడంట తన వీక్ పాయింట్ ఒకటి పట్టుకున్నాడు. ఏంటంటే జనరలీ బౌలింగ్ వేస్తున్నప్పుడు జస్ట్ రిలీజ్ పాయింట్లో స్టీవ్ స్మిత్ బ్యాట్ ఇట్లా కింద కొట్టి లేపుతాడంట, బ్యాక్ లెఫ్ట్. సో అది గమనించి బౌలింగ్ మ్యాచ్లే కరెక్ట్గా స్టీవ్ స్మిత్ బ్యాట్ కింద కొడుతున్న టైంలో జంప్ తక్కువ చేసి బాల్ వేసాడంట ఫాస్ట్గా. ఎడ్జ్ తీసుకొని స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యాడు. అసలు ఎవరైనా ఇమాజిన్ చేయగలరా ఈ యాంగిల్లో కూడా ఒక బ్యాట్స్మెన్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి? దట్ ఈస్ క్రికెట్ సైంటిస్ట్ బై ఆర్ అశ్విన్. అంత ఆలోచిస్తాడనమాట. హి హస్ బీన్ అ గ్రేట్ ఫోర్స్ టు ఆల్ ద యంగ్ బౌలర్స్. ఎంతోమంది స్పిన్నర్స్ తనను చూసి చాలా విషయాలు నేర్చుకున్నారు. అండ్ హీస్ బీన్ ఎ లెజెండరీ క్రికెటర్. నా ఫేవరెట్ మూమెంట్ ఆర్ అశ్విన్ కెరియర్లో T20 వరల్డ్ కప్లో వచ్చింది అగైన్స్ పాకిస్తాన్. నవాజ్ ఆ వైడ్ వేసినప్పుడు కూల్ కామ్ కంపోజ్గా వెల్లప్ చేశాడు కదా, అది మాత్రం నిజంగానే మాస్టర్ మైండ్. ఎవరు వెల్లప్ చేస్తారు? దట్ వాజ్ ఎ క్రేజీ మూమెంట్. మరి ఇలాంటి క్రేజీ మూమెంట్స్ అశ్విన్ కెరియర్లో మీకేమనిపించింది?
కమెంట్ బిలో. సో దట్ వాస్ ఆర్ అశ్విన్ ఫర్ యూ. సో లెట్స్ గెట్ ఆన్ టు ద టెస్ట్ మ్యాచ్. అనుకున్నాం కదా ఈ టెస్ట్ మ్యాచ్ ఎట్లయినా డ్రా అవుతుంది బికాస్ ఆఫ్ వెదర్. అండ్ ఇంకోటి ఇవాళ అయితే డేస్ ప్లే జరిగిందో దీంట్లో వీ కాంట్ గెట్ ఇన్ టు టూ మచ్ డీటెయిల్ వెళ్ళి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆకాశ్దీప్ వికెట్ తీసేసారు అక్కడ. అది కూడా తీసిన ట్రావిస్ హెడ్ స్టంప్ అయిపోయాడు ఆకాశ్దీప్. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చారు. వాళ్ళ మైండ్ సెట్లో ఏముండిందంటే ఫాస్ట్ ఆడేసి టపా కొట్టేసి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 50 overs బ్యాటింగ్ ఇచ్చి ఆల్అౌట్ చేద్దామని వాళ్ళ మైండ్ సెట్ ఉండింది. ఆస్ట్రేలియా ఎప్పుడు అట్లనే ఆడతారు కూడా. దే నెవర్ సెటిల్ ఫర్ ఎ డ్రా. దే ఆల్వేస్ వాంట్ టు విన్ ద మ్యాచ్. యాటిట్యూడ్ చాలా నచ్చుతుంది కూడా నాకు. అయితే ఇక్కడ వెదర్ పర్మిట్ చేయలే. టూ మచ్ కూడా ఈ గేమ్లో రీడ్ చేయలేము మనం. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ కొడతానికి వెళ్ళారు. టెస్ట్ క్రికెట్ అట్లా జనరల్లీ ఆడరు. క్వాజా కానీ స్మిత్ కొంచెం అన్లక్కీ అవుట్ అయ్యాడు. ట్రావిస్ కూడా రాగానే బాల్ లేనప్పుడు కూడా కొడతానికి వెళ్ళాడు. చాలా వికెట్స్ పడిపోయినాయి. దాంట్లో మళ్ళీ బూమ్రా డామినేట్ చేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. ఆకాశ్దీప్కి ఫైనలీ కాస్త లక్ నడిచింది. ఫస్ట్ ఇన్నింగ్ అంత మంచిగా వేసిన తర్వాత కూడా వికెట్స్ రాలే. కానీ సెకండ్ ఇన్నింగ్స్ 2 వికెట్లు వచ్చినాయి. సిరాజ్ కూడా ఒకటి తీసుకున్నాడు. అట్లా ఎవ్రీ వన్ చిప్డ్ ఇన్, కాంట్రిబ్యూటెడ్. సో ఫైనలీ ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి ఇండియాకే పాజిటివ్స్ చాలా బయటకు వచ్చినాయి. ఎందుకంటే నెంబర్ 1 ఈవెన్ వెదర్ వల్ల కూడా మ్యాచ్ అయితే ముందు డ్రా అయింది. కానీ ఆస్ట్రేలియా 440 కొట్టిన తర్వాత కూడా ఇండియాకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ద వే మెయిన్ ఆ పార్ట్నర్షిప్ ఏదైతే అయింది కదా బిట్వీన్ బూమ్రా అండ్ ఆకాశ్దీప్, దట్ ఈస్ అ వెరీ వెరీ డామినేటింగ్ ఫ్యాక్టర్. అండ్ కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా వీళ్ళందరూ రన్స్ కొట్టింది. బూమ్రా బౌలింగ్ కానీ ఆకాశ్దీప్ కానీ దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్స్. ఇండియా మైండ్ సెట్ ఇక్కడ నుంచి చాలా పాజిటివ్ థాట్స్ నెక్స్ట్ మ్యాచ్కి తీసుకొని వెళ్తుంది. అయితే మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి నెక్స్ట్ మ్యాచ్ ముందు మాట్లాడదాం. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ దిస్ డే కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఆర్ అశ్విన్. యాక్చువల్లీ డామినేట్ చేసేసింది న్యూస్. ఇందాక చెప్పినట్టు మా ఫేవరెట్ మూమెంట్ అశ్విన్ ఏదో కింద కమెంట్ చేయండి. మళ్ళా ప్రీవ్యూలో కలుద్దాం నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు.